నాయకులను తర్లవాడ రైతులను సిపిఎం నాయకులను అక్రమాస్తులను ఖండించండి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. అక్రమాలు అరచేతిని అడ్డు పెట్టి చేతిని అడ్డుపెట్టి అరచేతిని అడ్డుపెట్టి అరచేతిని అడ్డుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నటువంటి తర్లుబాడు గ్రామ ప్రజల మీద వందలాది మంది పోలీసులను బలప్రయోగం ప్రయోగించి తీవ్ర నిర్బంధ కాండలో వాళ్ళని ఉంచారు. ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రైతుల దగ్గర భూముల్ని బలవంతంగా లాగేసుకొని వాళ్ళ ఉపాధిని కూడా నాశనం చేసి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించకుండా రేపు 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేయడానికి వస్తూ ఉన్నారు. ఇది భారత చట్టాలని ధిక్కరించడం, రైతుల నొట్టిలో మట్టి కొట్టడం తప్ప మరొకటి కాదని నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాను. రైతులు కళ్ళ నీళ్లు పట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఏడుపుల మధ్య భూమి పూజ చేస్తే ఆ కంపెనీ ఏం ముందుకెళ్తుందని నేను అడుగుతూ ఉన్నాను. ఇది న్యాయమా మీ ప్రభుత్వానికి? ఎవరైనా కానీ ఆ గ్రామం చుట్టూ ఒక పెద్ద కంపెనీ వస్తే ఎంతో సంతోషిస్తారు, చాలా ఆనందపడతారు. మా జీవితాలు బాగుపడతాయని, మాకు ఉద్యోగాలు వస్తాయని, మాకు ఆదాయం పెరుగుతుందని ఈ విధంగా కోరుకుంటారు. కానీ గూగుల్ సెంటర్ వలన తర్లువాడ ప్రజానీకం అనేటువంటి వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. కళ్ళంటి నీళ్లు పెట్టుకొని ఏడ్చుకునేటటువంటి పరిస్థితి ఈరోజు. అటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. 520 మంది రైతులు అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు భూముల్ని. అక్కడ ఇవన్నీ చేయటం అనేటువంటి తప్పు. ఇప్పుడు అక్కడ ఆ యొక్క డేటా సెంటర్ వలన తీవ్రమైనటువంటి వేడిగాళ్ళు వస్తాయి అంటున్నారు. ఆ గ్రామం పక్కనే ఉంది. వాళ్ళ మనుషుల ఆ యొక్క తీవ్రమైనటువంటి వేడిగాళ్ళు భరించగలరా నేను అడుగుతూ ఉన్నాను.